ప్రజల అధికారినిగా పేరుగాంచిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. స్మితా సబర్వాల్ భారతీయ పరిపాలనా సేవలో విశిష్ట గుర్తింపును పొందిన అధికారి. సమర్థమైన పాలన మరియు కొత్త ప్రజాసేవా కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధి చెందారు. పురుష ఆధిక్యత కలిగిన బ్యూరోక్రసీలో ప్రధాన స్థానాలను నిర్వహించిన కొద్దిమంది మహిళలలో ఒకరైన ఆమె ప్రజలతో నేరుగా మమేకమై సేవలను మెరుగుపరచడంలో తన నిబద్ధతకు ద పీపుల్స్ ఆఫీసర్ అనే బిరుదును పొందారు. స్మితా సబర్వాల్ 2001 బ్యాచ్ తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో జన్మించి హైదరాబాద్లో తన విద్యను పూర్తి చేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత 4వ ర్యాంకు సాధించి టాపర్గా నిలిచారు. ప్రారంభ పోస్ట్. ఆమె తన కెరీర్ను ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుతం తెలంగాణలోని ఆదిలాబాద్లో ప్రారంభించారు. అనంతరం తెలంగాణలోని వివిధ జిల్లాలలో ప్రధాన పరిపాలనా పదవుల్లో పనిచేశారు. ప్రధాన సాధనాలు మరియు ఆవిష్కరణలు ప్రజావాణి. కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ప్రజావాణి అనే ఆన్లైన్ ప్లాట్ఫారాన్ని ప్రారంభించారు. ఇది ప్రజలు తమ సమస్యలను నేరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. పారదర్శకతను మరియు వేగవంతమైన పరిష్కారాలను నిర్ధారించింది. ఆరోగ్య మరియు విద్యా కార్యక్రమాలు. ప్రభుత్వ ఆసుపత్రులు మరియు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మరియు సేవల మెరుగుదలకు ఆమె ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించారు. ఫండ్ యువర్ సిటీ ప్రాజెక్ట్. వరంగల్ మున్సిపల్ కమిషనర్గా నగర మౌలిక వసతులను మెరుగుపరచడానికి ప్రజా వ్యక్తిగత భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూ ఫండ్ యువర్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించారు. హరితహారం పచ్చదనం కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వ హరితహారం ప్రాజెక్టులో భాగంగా పర్యావరణ హ్రాసాన్ని ఎదుర్కోవటానికి లక్షలాది మొక్కలు నాటడంలో ఆమె పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా ఆమె పనిచేశారు. ఈ పదవిని నిర్వహించిన మొదటి మహిళా అధికారి అయ్యారు. ముఖ్యమైన పోస్టింగ్లు. కరీంనగర్ మరియు మెదక్ జిల్లా కలెక్టర్. ఈ జిల్లాలో ఆమె చేసిన గ్రామీణాభివృద్ధి మరియు మహిళా సంక్షేమ కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభించింది. వరంగల్ మున్సిపల్ కమిషనర్. నగర పాలన మరియు మౌలిక వసతుల అభివృద్ధిలో ఆమె చేసిన పనులు ప్రశంసలు పొందాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి. పాలనలో సంస్కరణలను తీసుకురావడంలో ఆమె చేసిన కృషి విధానాల రూపకల్పన మరియు అమలులో ముఖ్య పాత్ర పోషించింది. గుర్తింపులు మరియు పురస్కారాలు. స్మితా సబర్వాల్ తన సేవలకు అనేక అవార్డులు అందుకున్నారు మరియు పలు ప్రముఖ పత్రికలలో తన పాలనా కృషికి గుర్తింపు పొందారు. ప్రజాదరణ. ప్రజలతో నేరుగా కలిసే ఆమె ఉత్సాహభరిత విధానం, పారదర్శకత మరియు సంక్షేమ కార్యక్రమాల అమలులో ముమ్మర కృషి ప్రజల ప్రశంసలను పొందాయి. నాయకత్వ శైలి, సమర్థ పాలన. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు మరియు పాఠశాలలను తనిఖీ చేస్తూ స్వయంగా పర్యవేక్షణ చేయడంలో ఆమె ప్రత్యేకత ఉంది. ప్రజలతో నేరుగా మమేకం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించడంపై ఆమె అధిక దృష్టి పెట్టారు. సమర్థ సంక్షోభ నిర్వహణ. వరద సహాయక చర్యలు మరియు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల వంటి సంక్షోభ పరిస్థితుల్లో ఆమె చూపిన సమర్థత ప్రశంసనీయమైనది. వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం. స్మితా సబర్వాల్ ఐపీఎస్ అధికారి డాక్టర్ అకున్ సబర్వాల్ను వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలున్నారు. మీడియా దృష్టి. ఆమె చేసిన విశేష పాలనా సేవలు ఆమెను మహిళలకే ప్రేరణగా నిలిపాయి. స్మితా సబర్వాల్ ఎదుర్కొన్న సవాళ్లు. లింగ అసమానత. ఉన్నత అధికారంలో మహిళగా ఉండడంతో లింగ వివక్షను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె నిరంతరంగా ఫలితాలు సాధించి తన పనిపై దృష్టి నిలిపారు. పని భారం. ముఖ్యమైన ప్రభుత్వ పదవులను నిర్వహించడంతో పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడంలో ఆమె కృషి ప్రశంసనీయమైనది. స్మితా సబర్వాల్ దేశవ్యాప్తంగా ఉన్న యువ మహిళలకు ప్రేరణగా నిలుస్తూ సమర్థత, నూతనత మరియు ప్రజాసేవలో తన దృఢ సంకల్పాన్ని చూపుతున్నారు.